అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీమాజ్యం. నేను మీ వెంకటేష్ తనాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్టు గురించి ఆర్యవైశ్య నాయకులు, నెల్లూరు సిటీ 44 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు కాకాని గోవర్ధన్ గారి అరెస్ట్ ఏంటి, దీనిపైన నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ ఏంటి, నెక్స్ట్ దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? మంచి ప్రశ్న. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతికి తెరలేపిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక మాజీ మంత్రిని, ఏదైతే 2 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తిని, అలాగే ప్రీవియస్ జెడ్పీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకెళ్ళి ఒక అక్రమ కేసుని, తలాతోకా లేనటువంటి కేసుని ఆయన మీద బనాయించి ఈరోజు ఆయన్ని రిమాండ్లో పెట్టడం జరిగింది. అది ఎంతవరకు ఎందుకని పెట్టారయ్యా కూటమి ప్రభుత్వం అంటే, ఈరోజు నేను కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు. గత సంవత్సరం రోజులుగా నెల్లూరు జిల్లాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలగా నిలబడి జిల్లా నాయకులందరినీ సమన్వయం చేసుకొని పార్టీని బలపరుస్తూ కూటమి ప్రభుత్వ పాలని వాళ్ళు ఇవ్వని సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన మాటల్ని, అభూత కల్పనలన్నింటినీ ఎండగడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గళాన్ని వినిపిస్తున్నారని, ఆయన మీద ఏ విధంగా అయినా ఆయన గొంతు నొక్కే ప్రయత్నంలో ఆయన ముఖ్య అనుచరుల్ని రిమాండ్ చేయడం జరిగింది, అక్రమ కేసులు పెట్టి. అలాగే ఈరోజు ఆయన ఇంకా భయపడకుండా ముందుకు వెళ్తున్న తరుణంలో ఆయన్నే ఈరోజు రిమాండ్లో వేయడం జరిగింది. దాని గురించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కావచ్చు, అలాగే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, మేమైతే చాలా బాధగా ఉన్నాం. ఎందుకంటే అలాంటి ఒక మంచి లీడర్ని తీసుకెళ్ళి రిమాండ్లో వేసి, ఆ అక్రమ కేసులు బనాయించి రిమాండ్లో వేసినందుకు మేమైతే బాధగా ఉన్నాం. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు అయితే చాలా బాధగా భయాందోళనతో గురై ఉన్నారు. ఇలాంటి మాజీ మంత్రికి చేసిన వ్యక్తికే రక్షణ లేకుండా అక్రమ కేసులు బనాయిస్తే మాలాంటి సామాన్యుల కార్యకర్తలు, నాయకులు, ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పని భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు ముఖ్యంగా ఎవరు అయితే సోమిరెడ్డి గారు ఒక్కరైతే ఆనందంగా ఉన్నారు నాకు తెలిసి. టీడీపీ క్యాడర్ కూడా ఆనందంగా లేరు, వాళ్ళు కూడా భయాందోళనకు గురై ఉన్నారు. ఎందుకనంటే ఒక మాజీ మంత్రి, ఆయన 2 సార్లు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అక్రమ కేసు బనాయించి లోపల వేస్తే రేపు ఇప్పుడు చూస్తాం, సంవత్సరానికే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మనందరం గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే 4 సంవత్సరాల తర్వాత 29వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తరుణంలో మరీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అయితే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు కేసులు బనాయించిన వాళ్ళందరూ మమ్మల్ని నిర్దాక్షిణంగా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు. మా పొజిషన్స్ ఏంది? మేము మా ఉనికి ఎలాగా కాపాడుకోవాలి? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద ఇలాగా, ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని ఇలా చేస్తే వారి దగ్గర నుంచి వచ్చే ప్రెషర్స్ కావచ్చు, రేపు ఏ విధంగా ఉంటుంది మా పరిస్థితి అని వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. రాజకీయాలంటే మేలాంటి యువత అందరం కూడా ప్రోత్సాహంగా ముందుకు రావాలి. చదువుకున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పేద ప్రజలకు సోషల్ సర్వీస్ చేయాలి, మధ్యతరగతి ప్రజలకు సోషల్ సర్వీస్ చేయాలి అనే ఒక ఉత్సాహంతో ముందుకు వస్తాం. ఇలాగ ఒక మాజీ మంత్రుల్ని, ఇలా రాజకీయ నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి రిమాండుల్లో బంధిస్తే రేపు ఏ యువకుడు ఆసక్తి చూపుతాడు రాజకీయాలు చేయడంలో అని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ, ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం పెట్టే ఈ అక్రమ కేసులు మాత్రం మంచిది కాదు. నెల్లూరు జిల్లాలో హుందా రాజకీయాలకి మారుపేరైనటువంటి నెల్లూరు జిల్లా, మా నెల్లూరు జిల్లాలో ఇలాంటి రాజకీయాలు ఉండవు, హుందా రాజకీయాలు చేస్తారు. ఏదైనా మేమంతా చిన్న మాటలు మాట్లాడుకుంటామే కానీ ఏ రోజు కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఇలా నాయకుల్ని తీసుకెళ్లి రిమాండ్లు వేయడాలు, ఇలాంటి సంస్కృతి లేదు. ఇలాంటి సంస్కృతి కొత్తగా తెరలేపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం తెరలేపింది. ఈ సంస్కృతిని మానుకోవాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. ఓకే, అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే ఏం చేయలేకపోయింది, వాళ్ళకి తెలిసిపోయింది మేము ఇంకేం చేయలేమని చెప్పేసి. అది నిజమేనా? కూటమి ప్రభుత్వం సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? ఈరోజు మేము చెప్పే మాటల కంటే దయచేసి మీరు కూడా కొన్ని ప్రాంతాల్లో విజిట్ చేస్తే బాగుంటుందనిగా నా సలహా. ఈరోజు మనమైనా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమైనా కానీ ఓట్లు అడగడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇచ్చారు అని
ధైర్యంగా పబ్లిక్ దగ్గరికి పోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు, నేను ఇవ్వని హామీలు నేను చెప్పలేను, నేను అబద్ధాలు నేను చెప్పలేను, అవతల పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అవన్నీ గ్రహించి మీరు ఓట్లేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రజలు సంవత్సరంలో అందరూ తెలుసుకుంటా ఉన్నారు. మనమే చూస్తున్నాం. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏ ఒక్క హామీ నెరవేరింది? ఫ్రీ గ్యాస్ అన్నారు. ఎవరింటికి వచ్చింది గ్యాస్? ఒక సందులో మనం తిరగదామండి, మన ఇద్దరం తిరగదాం. ఏ ఒక్క ఇంటికి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చాయి అనేది కనుక్కుందాం. రాలేదు. నామకే వాస్తు. ఈరోజు ఏంటంటే పెన్షన్లు ఇస్తున్నారు. అది కూడా ఏంది, పసుపు కండువులు వేసుకొని వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేస్తున్నట్టుగా షో చేస్తున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులతో పని లేకుండా, అక్కడ లంచాలకి పని లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు ఏం కావాలి, డోర్ డెలివరీ లాగా మీకు ఏం కావాలి, తలుపు తట్టి మీకు బీసీ సర్టిఫికేట్ కావాలా, ఏ సర్టిఫికేట్ కావాలి, ఏ పని కావాలి, ఆధార్ కార్డు కావాలా, రేషన్ కార్డు కావాలా, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా కావాలా, రేషన్ కార్డులో నేమ్ యాడింగ్ ఏమైనా కావాలా అని చేసినటువంటి ఘనత ఏదైనా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనిగా చెప్పి సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇవన్నీ విఫలమయ్యాయండి. తెలుగుదేశం పార్టీ ఈరోజు మహానాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ మహానాడులో నిజంగానే చెప్పినట్టయితే ఈరోజు మహానాడులో మనం మాట్లాడుకోలేదు, వాళ్ళు తెలుగుదేశం అధినాయకులే మాట్లాడుకోవచ్చు. వాళ్ళ 161 ఎమ్మెల్యేలు పైన కూర్చోన్నారు కదా, వాళ్ళే మాట్లాడుకోవచ్చు. ఈ సంవత్సరంలో మనం ఏం చేసాం, ఏదైనా మాట్లాడగలుగుతున్నారా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చివాకులు ఉద్వేగమైనటువంటి స్పీచ్లు ఇస్తున్నారే కానీ ప్రజలకు ఏం చేశారు అనేది మీరేమైనా తెలపగలుగుతున్నారా? తెలపలేకపోతున్నారు. ఎందుకంటే మీరేం చేయలేరు. అక్కడే ఫ్లాప్ మీది కనిపిస్తుంది. ఈరోజు ఒక పేద ఇంటి వాళ్ళు ప్రజలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అంత ఆగ్రహంతో ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ మీద. ఖచ్చితంగా వీళ్ళు ఇలాగే కనుక కొనసాగితే ఒక 6 నెలలు చాలండి మీకు. ఎప్పుడైనా ఎలక్షన్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఆ రోజు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఇప్పుడు అదే వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఏది జగన్మోహన్ రెడ్డి గారు గతమే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలేదండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ప్రజల్లోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకుండా మీ పరిస్థితి ఇలా ఉంది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లో అడుగుపెట్టిన మరుక్షణం మీ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచించుకోండి. ఓకే, చూసారు కదా కూటమి పరిపాలన పైన అది అలా ఉంది గ్రౌండ్లో అంటున్నారు. నిజంగా మీరు మహానాడు సభల్లో కూడా ఇది చేసామని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి సుపరిపాలన రావాలి, ఎవరి గవర్నమెంట్ అయినా కానివ్వండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.